హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అండి. ఒకే నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారనమాట. ఇది ఎవరెవరికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న లక్షలాది కుటుంబాలకు మరోసారి మంచి వార్త వచ్చేసిందండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి అనమాట. దీంతో రేషన్ కార్డు ధరలు 3 నెలల కోట బియ్యాన్ని ఒకేసారి తీసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఒకేసారి 3 నెలల పంపిణీపై రేషన్ డీలర్లు చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి. అయితే తెలంగాణ హైకోర్టు ఆఫ్ పిటిషన్ ను తోసిపుచ్చిందనమాట. దీంతో పౌర సరఫరాల శాఖకు సరఫరా చేయడానికి మార్గం అయితే సుగమైంది. సరఫరాల శాఖ 64.80 లక్షల క్వింటాల బియ్యాన్ని విడుదల చేసింది అనమాట. అలాగే గోధుమల నుంచి వెంటనే రేషన్ షాపులకు ఈ బియ్యాన్ని చేర్చాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి. సో దీంతో ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వరకు కూడా రేషన్ పంపిణీ కొనసాగే అవకాశం అయితే ఉంది. అలాగే రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనికండి, మీ రేషన్ కార్డు సక్రమంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే యాక్టివ్ లో ఉందో లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇది కంపల్సరీ చాలా చోట్ల అడుగుతున్నారండి. రేషన్ కార్డు ఈకేవైసీ కంపల్సరీ పూర్తయి ఉండాలండి. అలాగే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ కి వెళ్లి బయోమెట్రిక్ వేసి బియ్యం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒక్కసారి 3 నెలల కోట వస్తుంది కాబట్టి ఇంట్లో స్టోరేజ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక పౌర సరఫరాల శాఖ అధికారిని లేదా హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించండి. ఇందులో ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంపల్సరీ చేసుకోవాలన్నమాట. సో ఎవరికైనా ఈకేవైసీ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ లైవ్ లో కావాలి అంటే ఈకేవైసీ ప్రాసెస్ అని కామెంట్ చేయండి. వెంటనే నెక్స్ట్ వీడియోలో ఈకేవైసీకి సంబంధించి అంటే రేషన్ ఈకేవైసీకి సంబంధించిన ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఒకవేళ ఎక్కువగా కామెంట్స్ అండ్ ఎక్కువగా మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఈకేవైసీ అని కామెంట్ చేయండి, సరిపోతుంది. దాన్ని బట్టి అంటే ఎక్కువగా కామెంట్స్ వస్తే కనుక ఈకేవైసీ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో మనకి ఆగస్టు 1 నుంచి 25 వరకు కూడా మనకి ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తారనమాట. సో వెంటనే కూడా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకి సంబంధించిన బియ్యం రేషన్ బియ్యం అనేది ఇప్పుడే వెళ్ళి వెంటనే కూడా తీసుకోండి. అలాగే లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా ఇప్పుడే మీ యొక్క రేషన్ బియ్యం ని తీసుకోవడం మంచిది. సో 2025 వరకు కూడా టైం ఉంది కదా అని అప్పటి వరకు వెయిట్ చేయొద్దు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోద్దు, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి అప్డేట్ తో మీ ముందుకు వచ్చేస్తాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.